శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుమతీ శతకం. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నూరూరగ జవులు పుట్ట నుడివెద సుమతి. మంచి బుద్ధి గలవాడా, శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులను శబాష్ అన్నట్లుగా, నోటి నుండి నీళ్లూరినట్లుగా రసములు పుట్టగా, న్యాయమును బోధించు నీతులను చెప్పెదను వినుము. అక్కర కురాని చుట్టము ప్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా, నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. అవసరమునకు పనికిరాని చుట్టమును నమస్కరించి వేడినను కోరిక నెరవేర్చని భగవంతుని యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందునకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును. అడిగిన జీతంబియని మిడిమేలపు దొరను గొల్పి మిడుగుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళో సుమతి. అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులు నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయంచే జీవించడం మంచిది. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్, విడవక కూరిమి సేయకు మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి. వృధా ప్రయాసయగు సేవను చేయకుము, గుడి ధర్మ కర్తృత్వమును చేయకుము, చెడ్డవారితో స్నేహము చేయకుము, అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము. అధరము గదలియుగదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు, నధికార రోగపూరిత బధిరాంతక శవము జూడ బాపము సుమతి. పెదవి కదలకుండా తీయనైన మాటలు మాని మాటలాడనను నియమం పూని, అధికార వ్యాధిచే నిండిన చెవిటి గుడ్డి పీనుగును చూచుట పాపము.